మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 659. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ కిచెన్లో ఉండగా బస్సుకి అభి నుండి కాల్ వస్తున్నట్టు తనకి నోటిఫికేషన్ వస్తుంటే వెంటనే విరాస్ తన చెవిలో ఉన్న బ్లూటూత్ ఆన్ చేస్తాడు. వసుధార ఫోన్ అటెండ్ చేసి హలో అని అనగానే, ఇంతసేపు ఏమైపోయావు? నేను నీకు ఎప్పటి నుండి కాల్ చేస్తున్నానో తెలుసా? నీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే ఉంది, కానీ ట్రాకర్ నుండి కనీసం మాటలైనా వినిపించాలి కదా. ఏం చేసావు ట్రాకర్ని? మొబైల్ నుండి తీసేసావా అని అభి కోపంగా అంటుంటే వసుకి ఒక్కసారిగా అభి పైన చాలా కోపం వస్తుంది. నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? అసలు నువ్వు మొబైల్కి ట్రాకర్ ఫిక్స్ చేసిన దగ్గర నుండి నేను దానిని టచ్ కూడా చేయలేదు. నమ్మితే నమ్ము, లేకపోతే మానేసాయి అని వసు కూడా కోపంగా అనేసరికి వసు మాటలు స్పష్టంగా ఉండడం వలన అభి తన కోపాన్ని తగ్గించుకుని అవునా అని అంటాడు. అభి వసుతో మాట్లాడటం, వసు కోపంగా అభికి సమాధానం చెప్పడం ప్రతిదీ విరాస్ ఫోన్లో వింటూ ఉంటాడు. అయినా నువ్విచ్చిన ట్రాకర్ వర్క్ చేస్తుందో లేదో ఎవడికి తెలుసు? దానిని నేనేమీ నా మొబైల్కి ఫిక్స్ చేయలేదు కదా. నువ్వే తీసుకొచ్చి నా మొబైల్కి ఫిక్స్ చేశావు. పని చేయని ట్రాకర్ తీసుకొచ్చి ఫిక్స్ చేసావేమో, నాకేం తెలుసు అని వసు చిరాగ్గా అంటుంటే విరాస్కి వసు మాటలకి నవ్వొస్తుంది. అభి వసు మాటలకి అంత సీన్ లేదు. నేను ఆల్రెడీ దాన్ని 2-3 టైమ్స్ టెస్ట్ చేసి మరీ నీ మొబైల్కి ఫిక్స్ చేశాను. ఎందుకు వర్క్ చేయకుండా ఉంటుంది అని అభి కూడా అంటాడు. ఏమో, అదంతా నాకు అనవసరం. ఆ ట్రాకర్ పని చేస్తున్నా పని చెయ్యకపోయినా నాకు సంబంధం లేదు. నేనైతే దానిని టచ్ కూడా చేయలేదు, చెయ్యను కూడా. నీకులాగా మనుషుల్ని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్లతో ఆడుకోవడం నాకు రాదు. నేనేదైనా స్ట్రైట్గా ఉంటాను. నీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది. అందుకే ఇప్పటి వరకు నేను ఆ ట్రాకర్ గురించి ఎవరితోటి చెప్పలేదు అని వసు కోపంగా అనేసరికి, ఓకే ఓకే కూల్ అవ్వు, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేనేదో దాని నుండి మాటలు రాకపోయేసరికి అలా అన్నాను అని అభి అంటుంటే, అసలు నీకు దాని నుండి మాటలు వినిపించాలంటే ఎవరైనా మాట్లాడాలి కదా. నిన్నటి నుండి నేను ఇందాకటి వరకు స్పృహ లేకుండా ఉంటే నీకు మాటలు ఎలా వినిపిస్తాయని వసు కూడా కోపంగా అనేసరికి, వాట్, నువ్వు స్పృహలో లేకుండా ఉన్నావా? ఏం జరిగింది అని అభి కొంచెం కంగారుగా అంటాడు. అభి వసు పైన కేరింగ్ చూపిస్తుంటే విరాస్కి చిరాకుగా అనిపిస్తుంది. ఈ రాక్షసి వాడితో కొట్టినట్టు మాట్లాడుతుంది. వాడేమో కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా అడుగుతున్నాడో అని అనుకుంటూ వాళ్ళ సంభాషణ వింటూ ఉంటాడు విరాస్. అదంతా నీకు అనవసరం, చెప్పాను కదా. నాకు ఇప్పుడే మెలకువ వచ్చింది, అందుకే ఫోన్ ఆన్ చేశాను. ఇంతకీ ఎందుకు కాల్ చేశావు అని వసు చాలా చిరాకుగా మాట్లాడుతుంటే, ఎందుకు నువ్వు నాతో అంత చిరాకుగా మాట్లాడుతున్నావు? మర్చిపోయాను, నీ లవర్ ఇప్పటికీ కూడా నీకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదా? పాపం, వాడు ఎలా చేస్తాడు? నిన్నటి నుండి అసలు ఆ హౌస్ దాటి బయటకు వస్తేనే కదా అని అనగానే, అవును, నువ్వెలాగో మా వెనకాల మనుషుల్ని పెట్టావు కదా, మా గురించి ప్రతిదీ నీకు తెలుస్తుంది. విరాస్ సార్ ఎక్కడున్నారో నేనెక్కడున్నానో ప్రతిదీ నీకు తెలుసు కదా అని వసు అంటుంటే, అందుకే కదా నేను ఇంత ప్రశాంతంగా ఇంట్లో ఉండి మాట్లాడుతుంది. నువ్వైతే నీ ఫ్లాట్ దాటి బయటకు రాలేదు. అలాగే నీ లవర్ విరాస్, వాడు కూడా తన హౌస్ దాటి ఇప్పటి వరకు బయటకు రాలేదు అని అనగానే వసు కొంచెం షాక్ అవుతుంది. అదేంటి, విరాస్ సార్ నా దగ్గరే కదా ఉన్నారు, మరి వీడేంటి విరాస్ సార్ బయటకు రాలేదంటున్నాడు అని వసు మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అభి మాట్లాడిన మాటలకి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ, నాకు తెలియదా నువ్వు నా వెనకాల వసు వెనకాల సెక్యూరిటీ పెట్టినట్టు? నువ్వు పెట్టిన సెక్యూరిటీని దాటి రావడం నాకు పెద్ద రిస్క్ ఏమీ కాదు. ఇంతకంటే పెద్ద పెద్ద సెక్యూరిటీనే దాటి వెళ్ళిన వాడిని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని విరాస్ మనసులో అనుకుంటాడు. వసు ఆలోచిస్తూ ఉండగా, హలో వస్తారా, ఉన్నావా అని అంటుంటే, చెప్పు అని చిరాగ్గా అంటుంది వసు. నీతో మాట్లాడాలి, ఈవినింగ్ కలవాలి అని అనగానే, వాట్, ఏం మాట్లాడాలి? ఏదైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడు, నేను నిన్ను కలవను అని వసు అంటుంటే, అదేమీ కుదరదు. నేను నీకు లొకేషన్ పెడుతున్నాను, ఈవినింగ్ 7లోగా నువ్వు ఆ లొకేషన్కి రావాలి అని చెప్పగానే విరాస్ కనుబొమ్మలు ముడుచుకోగా అభి ఏం మాట్లాడుతున్నాడా అని కోపంతో వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు ఏ లొకేషన్ పెట్టినా కూడా నేను రాను, నా హెల్త్ బాగోలేదు అని వసు అంటుంటే,
అయితే నీ వైష్ణవి అక్క ఏమైపోయినా పర్వాలేదా? నీ లవర్ విరాస్ తనకేమైనా అయితే నన్ను మాత్రం అస్సలు అడగకు అని అభి బ్లాక్మెయిల్గా మాట్లాడేసరికి వసుధర గట్టిగా కళ్ళు మూసుకుని సరే వస్తాను, నువ్వు నాకు మాటిచ్చావు వాళ్ళెవరిని ఏమీ చేయను అని. ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి మాటలు నీ దగ్గర నుండి వస్తే నేను అస్సలు ఊరుకోనని వసు కోపంగా అంటుంది. అభి నిన్ను ఇలా లాక్ చేస్తేనే కానీ నువ్వు రావు అని మనసులో అనుకుంటాడు. అభి వసుని బ్లాక్మెయిల్ చేసేసరికి విరాస్ కోపంతో తన పిడికిలి బిగించి నిన్న కూడా వసుని ఇలాగే బ్లాక్మెయిల్ చేసి నా ప్రేమని రిజెక్ట్ చేసేటట్టు చేశావు కదా, నువ్వు అనుభవించే టార్చర్ చివరికి నువ్వు కొంచెం కూడా ఊహించలేవు. రేపటి నుండి ఈ విరాసింహ అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఈరోజు వసుకి హెల్త్ బాగోలేదు కాబట్టి ఆలోచిస్తున్నాను అని మనసులోనే కోపంగా అనుకుంటాడు. వసు వెంటనే లొకేషన్ చూసి ఏంటి రెస్టారెంట్ చూపిస్తుంది అని అంటుంటే, అవును ఈవినింగ్ నువ్వు రెస్టారెంట్కి వస్తున్నావు, ఆల్రెడీ నేను టేబుల్ బుక్ చేశాను, నీతో కలిసి డిన్నర్ చేయాలని అని అభి చెప్పగానే వసు కోపంగా అలాగే అని అంటుంది. చూడు, నువ్వెక్కువ ఆ విరాస్ గురించి ఆలోచించడం మానేసి నిన్న వాడి ప్రేమని రిజెక్ట్ చేసి చివరికి వాడినే ఫాలో చేసుకుంటూ వెళ్ళి వాడు ఎక్కువ డ్రింక్ చేస్తున్నాడని ఆ విక్రమాదిత్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. మరీ ఇంత పిచ్చిగా వాడిని ప్రేమించావని నేను అస్సలు అనుకోలేదు. మొత్తానికి వాడి జీవితంలో పాపం నీలాంటి అమ్మాయిని కోల్పోయాడు అని అభి నవ్వుతూ అంటుంటే వసుకి కోపం వచ్చి నిన్నిచ్చింది సరిపోలేదా, ఎక్కువ మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అంటుంది. వెంటనే అభి నవ్వడం ఆపేసి ఎందుకు గుర్తులేదు, చాలా బాగా గుర్తుంది, నువ్వు చేసిన పనికి నీకు నాకు పెళ్ళైన తర్వాత వడ్డీతో సహా తీర్చుకుంటాను కదా అని అభి కూడా కొంచెం కోపంగా అంటుంటే అసలు వస్తారా ఏం చేసిందో విరాస్కి కొంచెం కూడా అర్థం కాదు. అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? వసు ఏం చేసింది నిన్న? దానికి వాడు అప్పటి వరకు నవ్వుతున్న వాడల్లా ఎందుకు నవ్వడం ఆపేసి కోపంగా వసుతో మాట్లాడుతున్నాడు అని విరాస్ ఆలోచిస్తుండగా వసు చిన్నగా నవ్వుతూ అవునా, సరే చూద్దాం, ముందు ముందు ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు, నువ్వు కలలు కంటూ ఉండు, పాపం నీ కలలు నిజం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండు అని వెటకారంగా అంటుంటే విరాస్కి చిన్నగా నవ్వొస్తుంది. అభి మాత్రం అసలు నీకు నీ లవర్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని కొంచెం కూడా బాధ లేదా, నాతో ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావు అని అనగానే వసు మనసులోని నిజంగా విరాస్ సార్ వేరొక చోట ఉంటే ఈ పాటికి విరాస్ సార్ గురించి బాధపడుతూ ఉండేదానిని, కానీ నా ప్రాణం నా కళ్ళెదురుగా ఉంటే నాకు బాధ ఎందుకు ఉంటుంది? ఆ విషయం వీడికి అస్సలు తెలియడం లేదు. అందుకే విరాస్ సార్ అక్కడ బాధపడుతున్నారని అనుకుంటున్నాడు. పాపం విరాస్ సార్ ఇక్కడ నాతోనే ఉన్నారని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో అని చిన్నగా నవ్వుకుంటుంది. ఏంటి నేను మాట్లాడుతుంటే సైలెంట్ అయిపోయావు అని అభి అనగాని ఇంకా నువ్వు మాట్లాడడం అయిపోతే నేను ఫోన్ పెట్టేస్తాను, నాకు చాలా చిరాగ్గా ఉంది అని వసు అంటుండే ఈవినింగ్ వచ్చేటప్పుడు శారీ కట్టుకుంటా వస్తారా అని అభి ప్రేమగా మాట్లాడేసరికి చూడు, లొకేషన్కి రమ్మన్నావు వస్తాను, డిన్నర్ అన్నావు ఓకే, అంతకు మించి అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నాపైన అథారిటీ చూపించాలని అనుకుంటే అస్సలు ఊరుకోను. నిన్న నన్ను ముట్టుకున్నందుకే నీ 2 చెంపలు వాచిపోయాయి, మర్చిపోయావా అని వసు కోపంగా అనేసరికి విరాస్కి అభి వసుధరని ఏమన్నా చేశాడా అన్న అనుమానం వస్తుంది. ఏంటి నీ చెయ్యి పట్టుకుంటేనే నీకు అంత కోపం వస్తుందా అని అభి అనగానే చెప్పాను కదా, పెళ్ళి జరిగే వరకు నువ్వు కనీసం నా చిటికిన వేలు పట్టుకున్నా కూడా నేను అలాగే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొకసారి నన్ను టచ్ చేసే సాహసం చేయకు, అలాంటి సాహసం చేసి మళ్ళీ నీ 2 బుగ్గలు బూరెల్లాగా అవ్వాలని అనుకుంటే అప్పుడు అలాంటి సాహసం చెయ్యి అని వసు అనగానే విరాస్ నవ్వుకుంటూ రాక్షసి చాలా ధైర్యంగా మాట్లాడుతుంది వాడితోటి. నేను నీ నుండి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎప్పుడు ఎదుటివారికి భయపడుతూ ఉంటే అందులోనూ సిద్ధార్థ్ విషయంలో నువ్వు చాలా భయపడ్డావు, అందుకే వీడికి కూడా నువ్వు భయపడుతున్నావని అనుకున్నాను, కానీ నువ్వు వాడితో ఇంత డేర్గా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా వాడు నీ చెయ్యి పట్టుకున్నాడని కొట్టావా? ఇంతకీ నిన్న నైట్ ఏం జరిగింది? అసలు ఈ విషయం నేను విక్రమాదిత్యని అడగడం మర్చిపోయాను. తను మార్నింగ్ నాకు కాల్ చేసినప్పుడు ఏదో చెప్దామని అనుకున్నాడు, కానీ ఇంతలో నీకు హెల్త్ బాగోలేదని చెప్పడం వలన తను ఆ టాపిక్ని అక్కడితో వదిలేశాడు. అసలు బార్లో ఏం జరిగింది అని విరాస్ ఆలోచనలో పడతాడు.
వసు మాట్లాడిన మాటలకి అభి ఫేస్ కోపంగా మారిపోతుంది. నిన్న నువ్వు చేసిన పనిని నేను అస్సలు మర్చిపోలేని వస్తారా? నువ్వు చేసిన పని వల్ల నేను నైట్ అంతా పడుకోకుండా ఎంత టార్చర్ అనుభవించానో నాకు తెలుసు. ప్రతిదీ నాకు గుర్తుంది. నువ్వు అంటున్నావు కాబట్టి పెళ్లి జరిగే వరకు నేను నిన్ను టచ్ చేయను. ఒక్కసారి నీకు నాకు పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు చెప్తాను. పాపం నీకు నాకు పెళ్లి జరిగితే ఆ విరాస్ ఏమైపోతాడో, ఇంకా ఇండియా వదిలేసి వెళ్ళిపోతాడేమో అని అభి నవ్వుతుంటే వసుకి కోపం వచ్చి, చూడు, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే నిన్న నీ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాను. సంతోషించు. అదే టైంలో నా చేతిలో యాసిడ్ ఉంటే ఆ యాసిడ్ తీసుకుని నీ ముఖం మీద పోసేదాన్ని. అలా జరగనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు అని వసు కోపంగా అంటుంది. ఎప్పుడైతే వసు అభి ఫేస్ పై పెప్పర్ స్ప్రేతో కొట్టాను అని చెప్పిందో విరాస్ వసు మాటలకి అలాగే షాక్లో ఉండిపోతాడు. మరి ఇప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.